మా ఊళ్ళో బొడ్రాయి మహోత్సవానికి మా ఇంటికి చాలామంది వచ్చారు చుట్టాలు. వాళ్ళందరికీ కూడా మా తోటలోని కొన్ని మామిడికాయలు కావచ్చు, ఇంకేమైనా ఫ్రూట్స్ ఉంటే కోసిద్దాం అనుకుంటున్నాము. మీ అందరికీ తెలిసిందే, ఇంతకుముందు కూడా మా తోటను చూపించాము. ఇది మా ఇల్లు. మా ఇల్లుని ఆనుకునే ప్రహరీ ఉంటుంది, కాంపౌండ్ వాల్. ఆ కాంపౌండ్ వాల్ని ఆనుకుని ఇక్కడ తోట ఉంటుంది. చాలా రకాలైన మా తోటలో పండ్లు ఉన్నాయన్నమాట. ఇదిగోండి, ఇక్కడ చూడొచ్చు. ఎంట్రన్స్లోనే ఒక పెద్ద మామిడి చెట్టు ఉంది. అంటే ఇది వేసి కూడా ఒక జస్ట్ 2-3 ఇయర్సే అయినట్టుంది. ఈ 2-3 ఇయర్స్లోనే ఇంత పెద్దగా అయిపోయినాయి. కాయలు చూసారు కదా ఎన్ని ఉన్నాయో. ఇలాంటి మామిడికాయలు మా ఇంట్లో ఇంకా చాలా ఉన్నాయి. ఇప్పుడు చూపిస్తాను. అంటే ఇక్కడ అనేక రకాలైన పండ్ల మొక్కలు ఉన్నాయి. ఇవన్నీ కూడా దాదాపు 3 ఇయర్స్ ఓల్డ్ అంతే. ఇటు చూడొచ్చు, ఇది దబ్బకాయ చెట్టు. అక్కడ చూస్తేనేమో జామకాయ చెట్టు, ఇటంతా సపోటా చెట్టు. మళ్ళీ వీటి మధ్యలోనే పూల మొక్కలు, తర్వాత కూరగాయ మొక్కలు, గోంగూర లాంటి ఆకుకూరలు చాలా వేశారు. మొన్ననే దీనికి చాలా ఉండే సపోటాలు, అవన్నీ కూడా నేను కోసాను. అవి పండే అన్నమాట, మాగబెట్టేశాము. ఇటు వెళ్దాము. నేను ఇంతకుముందు నవంబర్లో కూడా మా అరటి తోటని మీకు చూపించాను. అప్పుడు ఎన్నో గెలలు ఉండే. ఇప్పుడు సీజన్ కాదు కాబట్టి ఇంకా ఇవన్నీ కూడా నిండిపోతున్నాయి. మనందరికీ తెలిసిందే, ఒక గెల వేసిన తర్వాత అరటి చెట్టు అనేది ఇంకా దాని లైఫ్ టైం అయిపోతుంది, దాన్ని తీసేస్తాము. ఇలాగా ఇప్పుడు ఇదేమో పాల చెట్టు. మీ అందరికీ ఐడియా ఉండొచ్చేమో, ఇది పాల చెట్టు అనమాట. అంటే ముఖ్యంగా పల్లెటూళ్ళల్లో అయితే దీని వినియోగం ఎక్కువగా ఉంటుంది. ఏవైనా శుభకార్యాలు జరిగినప్పుడు, ముఖ్యంగా పెళ్లి లాంటివి జరిగినప్పుడు పెద్ద పందిరి లాంటివి వేస్తారు కదా, ఆ పందిరి మీద ఖచ్చితంగా పాల చెట్టు కొమ్మని వేస్తూ ఉంటారు. అలాగే పాల చెట్టుని నిల్చోబెట్టి కూడా కొంతమందికి పెళ్ళి కానీ వాళ్ళకి ఏదైనా దోషాలు ఉంటే పాల చెట్టుతో పెళ్లి చేయడం లాంటివి కూడా కొన్ని ఆచారాలు మనకి ఉన్నాయి. మనము ఇక్కడ చూడొచ్చు, ఇదేమో అరటి తోట. ఇప్పుడు పెద్దగా గెలలేం లేవు. మొన్న మధ్య కొన్ని గెలలు ఉంటే కోసినట్టున్నారు. ఇదిగోండి, ఇక్కడ ఒక గెల కనిపిస్తుంది. ఈ గెల కూడా ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతుంది. అది మీరు ఇంతకుముందు కూడా వీడియోలో చూశారు, వంకాయ మొక్క. దానికి అప్పుడు చాలా కాయలు ఉండే ఇంతకుముందు నేను మీకు చూపించినప్పుడు. అయితే ఇవన్నీ కూడా విత్తనాల కోసం ఉంచాము. చూడొచ్చు ఇక్కడ ఎంత పండు వంకాయలు కనిపిస్తున్నాయో, ఎన్ని వంకాయలు ఉన్నాయో చూడండి. ఇది చాలా మంచి వంకాయ చెట్టు అనమాట. అసలు వంకాయ అనేది ఇక ఎంత రుచికరమైందో, వంటల్లో కూరగాయల్లో ఎంత రారాజో మీ అందరికీ తెలిసిందే కదా. అసలు ఇలాంటి పసుపు పచ్చ వంకాయలని మీరు ఎక్కడా చూసి ఉండరు. ఇదిగోండి ఎన్ని ఉన్నాయో. ఇవన్నీ కూడా గింజల కోసం ఉంచారనమాట. నెక్స్ట్ మళ్ళీ వేసుకోవచ్చు కదా. ఇంకో మీ అందరికి కూడా ఐడియా ఉండొచ్చు, వంకాయతోటి పచ్చడి పెడతారు, నిల్వ పచ్చడి. ఏడాది పాటు నిల్వ ఉంటుంది. వంకాయ ఖాళీ వంకాయతో పెడతారు. అలాగే వంకాయతో పాటు ములక్కాయలు వేసి కూడా పచ్చడి పెడతారు. అంటే పండు వంకాయతో. మీకు ఎవరికైనా ఐడియా ఉంటే నాకు కామెంట్ చేయండి. వీటిని విత్తనాల కోసం ఉంచారనమాట. ఇంకా అటువైపుకి వెళ్దాము. ఇంకా రకరకాలైన పండ్ల మొక్కలు ఉన్నాయి. ఎండాకాలం కావడం వల్ల కొంచెం ఇవి చచ్చిపోతున్నట్టుగా అట్లా కనిపిస్తూ ఉన్నాయి. అసలు ఎక్కడ చూసినా మామిడి చెట్లకి మాత్రం పెద్ద పెద్ద కాయలు వచ్చాయి. అయితే అన్ని రకాల మామిడి చెట్లకి రాలేదు. అంటే వాటి రకాలను బట్టి ఇదిగోండి, ఒక్క చోట ఒక్క గెలకి ఎన్ని కాయలు ఉన్నాయో చూడొచ్చు. ఇదిగోండి, అసలు ఎన్ని కాయలు ఇవన్నీ చూడండి. మా మామయ్య గారు కొద్దాం అనుకుంటున్నారు. అంటే మా పేరెంట్స్ ఊరు వెళ్తున్నారు అనమాట, వాళ్ళకి ఇవ్వడానికి. అయితే ఇవన్నీ దాదాపు ఒకేసారి వేసిన మొక్కలు అయినా కానీ ఒక్కొక్కటి ఒక్కో రకంగా. ఈ చూసారా, ఈ చెట్టుకైతే ఏమీ పెద్దగా కాయలు లేవు. అంటే అసలు పూత కూడా రాలేదు దీనికి. ఇదిగోండి, ఇది చూసారా, ఇది ఇంత పెద్దగా అయింది కానీ దీనికి కొన్ని కాయలు వచ్చాయి. పెద్దగా చెప్పుకోదగినంత కాతేం కాదు ఇది. ఇదిగోండి. అయితే ఇందులో కొన్ని పచ్చడి మామిడికాయలు ఉన్నాయి, తినే మామిడికాయలు ఉన్నాయి, రసాల మామిడికాయలు ఉన్నాయి. మా బ్యాడ్ లక్ ఏంటంటే మేము తీసుకెళ్ళడానికి మాత్రం ఢిల్లీకి అవకాశం లేనట్టే కనిపిస్తుంది. ఇక్కడ నుంచి ఇవన్నీ ప్యాకింగ్ చేసి మరీ తీసుకెళ్ళడం అంటే పెద్ద ఇష్యూ. చూడండి అసలు ఈ చెట్టుకి ఎన్ని కాయలో. అంటే 3 ఏళ్ల వయసు దానికే ఇన్ని కాయలు ఉన్నాయి. బట్ అన్నిటికీ లేవు. ఇప్పుడు కోస్తున్నాము. ఏమండి, ఏంటో ఇది ఇలా ఉంది. ఇంకా అంటే పంటకి రాలేదు ఇవి. మామిడికాయ పచ్చడి పెట్టుకోవడానికి, తర్వాత తినడానికి, రసాలు, ఇలా రకరకాలుగా ఉన్నాయన్నమాట. సో ఇంకా అటువైపుకి వెళ్దాం. ఇక్కడ ఇంకో చెట్టు ఉంది చూడండి. ఆ చెట్టు నిండా కూడా ఎన్ని కాయలు ఉన్నాయో. అయితే ఇవి పచ్చడి మామిడికాయలంట. పచ్చడి మామిడికాయల్లో కూడా కొన్ని వెరైటీస్ ఉంటాయి. అవి పండిన తర్వాత చాలా తీయగా ఉంటాయి.
పచ్చడి మామిడికాయలు అంటే ఇప్పుడు మా వాళ్ళు తీసుకెళ్ళిపోయి కొంతమంది పచ్చడి పెట్టుకోవచ్చు. అంటే పచ్చడి పెట్టుకోవడానికి ఏడాది నిల్వ పచ్చడికి ఉంటాయా లేదన్నది నాకు ఐడియా లేదు. కానీ ఇదిగోండి ఇక్కడ చూడండి, ఇది ఇంకొక చెట్టు. ఇది తినే మామిడికాయలు అంటే తీపివి అనమాట, తీపి మామిడికాయలు. ఇవి కూడా అంటే ఇంకొక 1 వీక్ అయితే పూర్తి స్థాయిలో చెట్టు మీదే పండేలా ఉన్నాయి ఇవన్నీ. చూసారా, ఇక్కడ నుంచి చూస్తే మీకు ఇంకొక చెట్టు కనిపిస్తుంది. అదిగోండి, దానికి కూడా బంగినపల్లి, తోతాపురి, రసాలు, ఇంకా ఇలా రకరకాలు ఉన్నాయి. నాకు పేర్లు తెలియట్లేదు. మా మావయ్య గారే ఇప్పుడు వీటిని ఆలనా పాలన అంతా చూసేది. మా ఇంటితో కలిపి 1.5 ఎకరం స్థలంలో ఈ తోట ఉంటుంది. చాలా రకాలైన పండ్ల మొక్కలు ఉంటాయి. దాదాపు 1/2 ఎకరంలో కొబ్బరి చెట్లే వేశారు. బాగా పక్వానికి వచ్చి ఉన్నాయి. ఇంకా 2-3 రోజుల్లో పండేలా ఉన్నాయి అన్నమాట. ఇలా తొడిం పట్టుకోవడమే ఆలస్యం, మొత్తం ఊడొచ్చేస్తున్నాయి. ఇలాంటివి చాలా ఉన్నాయి. ఇంకా మనం కొంచెం చూసి కోసుకోవాల్సి ఉంటుంది. ఇదిగోండి ఇక్కడ చూద్దాం. ఇదిగోండి ఇలాంటి కాయలు ఎన్ని ఉన్నాయో. ఏది మహా బుట్టేది, బుట్ట బేసిన్. ఇదిగోండి చూస్తుండగానే మా బేసిన్ కూడా నిండిపోయింది. తినే మామిడి చెట్టు. దీనికి కొన్ని దోరగా ఉన్నాయి, పంటకొచ్చాయి. ఇదిగో ఆహా, ఇవి కొన్ని రోజులు మగ్గ పెట్టుకుంటే చాలు మంచిగా పండిపోతాయి. ఇదిగోండి ఇక్కడ కూడా కొన్ని ఉన్నాయి. ఇవన్నీ కూడా పండేలా ఉన్నాయి. మనం ఢిల్లీకి కూడా తీసుకెళ్ళచ్చు. లేదు, మా బొడ్రాయి మహోత్సవానికి వచ్చిన చుట్టాలందరూ తీసుకువెళ్ళడం కోసమని కొన్ని మామిడికాయలు కోసాము. చూస్తుండగానే మేము ఇక్కడికి వచ్చిన 4 రోజుల్లోనే ఎన్నో మామిడికాయలు పక్వానికి వచ్చాయి. చూడండి ఇవన్నీ కోసాము. అసలు ఎక్కడ చూసినా మామిడి పళ్ళే. ఇంకొక 4-5 రోజులు అయితే మా మామిడి చెట్టులు ఏ చెట్టు చూసినా మంచిగా పండిపోయి ఇప్పుడు గ్రీన్ కలర్లో కనిపిస్తున్నాయి, కాస్త ఎల్లో కలర్లోకి మారిపోయేలా కనిపిస్తున్నాయి. ఇటు చూడొచ్చు, మా బంధువులకి పంపించడానికి వాళ్ళకి అంటే ఒక రకంగా మనం ఇంటికి వచ్చిన వాళ్ళకి ఏదో ఒకటి ఇచ్చి పంపిస్తాం కదా, అలాగా ఈ మామిడి పళ్ళు ఇచ్చి పంపించడానికి కోసాము. వీటిలో రకరకాలైన మామిడి పళ్ళు ఉన్నాయి. అవి పచ్చడి మామిడి పళ్ళు కావచ్చు, పండ్లు కావచ్చు, రసాలు. అయితే వీటి పేర్లు ఏంటనేది మాకెవరికి తెలియట్లేదు. ఎందుకంటే కోసాము మా బంధువులకి ఇవ్వడానికి. వాళ్ళు కూడా వెయిట్ చేస్తున్నారు. 2-3 రోజుల్లో ఇవి పండిపోతాయి, బాగా పక్వానికి వచ్చాయి. ఇలా తొడిమ పట్టుకోగానే చక్కగా ఇవి రాలిపోతున్నాయి. అంటే దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఇవి ఎంత బాగా పండడానికి రెడీగా ఉన్నాయో. ఇటు ఒకసారి మా వాళ్ళందరూ వెయిట్ చేస్తున్నారు అన్నమాట అక్కడ మామిడి పళ్ళ కోసం. 2-3 రోజుల్లో ఇంటికి తీసుకెళ్ళి మాగబెట్టేసుకుంటే చక్కగా ఇవి తినేయచ్చు అనమాట మామిడి పళ్ళని. బొడ్రాయి పూజకు వెళ్దామని రెడీ అయ్యాను. మా వాళ్ళందరూ రెడీ అయ్యేసరికి ఇంకాస్త టైం ఉండడంతో మా తోటలోని సపోటాలని హార్వెస్ట్ చేద్దామని వచ్చాను. చూసారా అసలు ఎన్ని ఉన్నాయో, పెద్ద పెద్ద కాయలు ఉన్నాయన్నమాట. అన్నీ కూడా పండడానికి రెడీగా ఉన్నాయి. అంటే ముందు మనం వీటిని కట్ చేసి మగ్గ పెట్టాల్సి ఉంటుంది. సపోటాలు పాలుగారుతూ ఉంటాయి, తెలిసిందే కదా సపోటా. వీటిని తర్వాత బియ్యంలో కానీ ఎందులోనైనా వేసేసి మగ్గ పెడతాము. చాలా ఉన్నాయి రెడీగా. మేము ఊరికి వెళ్ళేలోగా ఇవన్నీ కూడా పండిపోయే అవకాశం ఉంది. వీటిని బియ్యంలో కానీ లేదంటే ఎయిర్ టైట్ కంటైనర్లో ఎందులోనైనా పెట్టచ్చు. చూడండి, ఒక చెట్టుకున్న సపోటాలు మొత్తం కోసేసాను. ఒక చెట్టుకే 9 వరకు పక్వానికి వచ్చిన సపోటాలు దొరికాయి అన్నమాట. ఇంకా తోటలో చాలా సపోటాలు ఉన్నాయి. కాకపోతే ఈ ఇవి పండిన తర్వాత మిగతావి చూద్దాంలే అనుకుంటున్నాను. ఎలాంటి కెమికల్స్ వేయకుండా ఆర్గానిక్గా పండించిన పండ్లు ఇవన్నీ కూడా. దేనికి కూడా ఎలాంటి మందులు వాడరు. చూసారా ఎంత పెద్దగా ఎంత బాగున్నాయో. ఏ కాయ చూసినా కానీ సపోటాలు మాగిన తర్వాత కూడా ఎంతో టేస్టీగా మంచిగా అనిపించాయి అన్నమాట. పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తిన్నారు. మా ఇంటిని తోటని డివైడ్ చేస్తూ ఇలా ఒక కాంపౌండ్ వాల్ మాత్రమే ఉంటుంది. అసలు ఢిల్లీలో బిజీగా గడిపి అప్పుడప్పుడు ఊరికి వెళ్తే ఎంత మంచిగా అనిపిస్తూ ఉంటుందో. మీ అందరికీ గుర్తుందో లేదో, లాస్ట్ నవంబర్లో మా ఇంట్లో వేసిన చిన్న చిలకడ దుంప మొక్కని మీకు చూపించాను. ఇప్పుడు చూసారా అది ఎంత పెద్దగా అయిపోయిందో, వనంలాగా అయిపోయింది. ఇగోండి ఇది చిలకడ దుంప మొక్క. ఇందులో ఒక పెద్ద చామగడ్డ చెట్టు ఉంది. ఆ తర్వాత అది కూడా మొక్కేననుకోండి.
ఇక్కడ చూస్తే ఇంకా వేరు వేరు మల్లె మొక్క ఇవన్నీ కనిపిస్తున్నాయి. ఎంత పెద్ద వనంలాగా ఇది మారిపోయిందో చూడండి. అయితే నవంబర్లో వేసాము, ఇప్పటికి ఇది ఏప్రిల్, దాదాపు 6 మంత్స్ అవుతుంది. 6 మంత్స్లో ఇంత పెద్దగా అయింది. బట్ ఇందులో గడ్డలు ఉంటాయా లేదా, తీయాలా వద్దా అనేది కూడా మాకు అర్థం కావట్లేదు. పీకేస్తే ఏముంటుంది, ఏం కనిపించట్లేదు, గడ్డలు వచ్చినట్టు కూడా లేవు. బట్ మొక్క మాత్రం ఇంత పెద్దగా అయిపోయింది. దీన్ని తీయాలి, తీస్తే మళ్ళీ మొక్క అనవసరంగా చచ్చిపోద్ది. ఇంత పెద్దది అందంగా ఉంది ఇంటి ముద్దు అనుకుంటున్నాం అనమాట. ఇక్కడ ఎక్కువగా మేము వాటర్ యూస్ చేస్తూ ఉంటాం ఈ ఏరియాలో. అందుకే ఎక్కువ వాటర్ ఎక్కువ ఉండడం వల్ల సమ్మర్ అయినా సరే ఈ చిలకడ దుంప మొక్క, గన్సుగడ్డ మొక్క ఇంత పెద్దగా అయింది.